తిర్యానీ మండల్ ఆస్పిరేషన్ బ్లాక్ ఉంది. దాంట్లో సంపూర్ణత అభియాన్ 2.0 దాని ప్రారంభక సమావేశం ఇవాళ ఇక్కడ ఏర్పాటు చేసుకున్నాము. దాంతోపాటు మన తెలంగాణ గవర్నమెంట్ ఇంక్లూజివ్ లైవ్లీహుడ్ ప్రోగ్రామ్ అనేది కూడా మనకి స్టార్ట్ చేస్తుంది. సో దీంట్లో ఏవి అంశాలు ఉన్నాయో దీంట్లో మనం యాక్షన్ తీసుకోవాలి అనేది ఆ కన్సర్న్డ్ స్టేక్ హోల్డర్స్ అందరినీ ఇంక్లూడింగ్ పంచాయత్ సెక్రటరీస్, ఐసిడిఎస్ నుంచి కానీ, ఆర్డబ్ల్యూఎస్ నుంచి కానీ, యానిమల్ హస్బెండరీ నుంచి కానీ అందరినీ పిలిచి వాళ్ళు ఏ పారామీటర్స్ కింద వాళ్ళు పనిచేయాల్సింది, మనం ప్రస్తుతం మనం ఏ స్టేజ్లో ఉన్నాం, ఇంకా మనం 100% పూర్తి చేసుకోవడానికి ఎంత ప్రయత్నం చేయాలి అంటే మనకున్న టైం కూడా ఒక 2 నెలల సమయం ఉంది. దాంట్లో ఫస్ట్ మనం ఆధార్ లేని వాళ్ళకి గవర్నమెంట్ అందించే వాళ్ళకి సహకారం వాళ్ళ బ్యాంక్ అకౌంట్లో వెళ్ళడానికి ఫస్ట్ ప్రయారిటీ అదిగా, తర్వాత పిల్లల మెజర్మెంట్ డీటెయిల్స్ వాళ్ళు కరెక్ట్గా తీసుకుంటున్నారా, వాళ్ళ పోషకాహారం సరిగా అందుతుందా, స్కూల్స్లో అన్నిటికీ టాయిలెట్స్ ఉన్నాయా, అంగన్వాడీలలో టాయిలెట్స్ ఉన్నాయా, ఇవన్నీ కూడా సమీక్షించుకున్నాము. సో చాలా మటుకి వాళ్ళు ఏం చేయాలని దిశానిర్దేశం ఇప్పటికీ చేసేసాం వాళ్ళకి. మా సైడ్లో మేము ఏమైనా శాంక్షన్స్ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ నుంచి లేదా ఐటీడీఏ నుంచి చేయాల్సినవి ఉన్నాయో కూడా అవన్నీ కూడా మేము లిస్ట్ అవుట్ చేసుకొని మేము ముందు కార్యాచరణ ప్రారంభిస్తున్నాం. తప్పకుండా లాస్ట్ టైం లాగా తిర్యానీ మండల్ మనకి ఆస్పిరేషన్ బ్లాక్లో అవార్డు వచ్చింది. ఈసారి కూడా లాస్ట్ టైం కన్నా బెటర్ పర్ఫార్మెన్స్ చేసేలాగా అందరినీ ప్రోత్సహించాము. తప్పకుండా మన డిస్ట్రిక్ట్ ఈ విషయంలో చాలా మంచి ప్రోగ్రెస్ చూపిస్తుందని ఆశిస్తున్నాం.